డాక్టర్స్ అందరూ ఇంటి ఫుడ్డే ప్రిఫర్ చేయండి, హోటల్ ఫుడ్ వద్దు అంటారు. బట్ ఒక డాక్టరే హోటల్ పెడితే వింతగా ఉంది కదా. సరే చూద్దాం పదండి. అదే తాజా టిఫిన్స్ కనబడుతుంది కదా. కంప్లీట్ తాజా టిఫిన్స్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను పదండి. ఇక్కడ మెనూ చూసుకుంటే నో సాంబార్ ఈజ్ సర్వ్డ్ హియర్. అదేంటి, మనకి ఆంధ్ర వాళ్ళకి సాంబార్ లేకపోతే అస్సలు దిగదు, ముద్ద దిగదు. అలాంటిది ఇక్కడ నో సాంబార్ అని చెప్పి ఎంత ధైర్యంగా రాశారు. దీని సంగతి ఏంటో చూద్దాం పదండి. యాక్చువల్ గా ఇక్కడ మనతో తాజా టిఫిన్స్ ఎండి మణి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఈ నో సాంబార్ ఇష్యూ ఏంటో తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. యాక్చువల్ గా నో సాంబార్ ఇష్యూ ఏంటండి, మన సౌత్ ఇండియన్స్ కి అసలు సాంబార్ లేకుండా ముద్ద దిగదు, అది జగమెరిగిన సత్యం. బట్ మీరేంటి ఇంత ధైర్యంగా బోర్డు పెట్టి మరి ఇంతమంది క్రౌడ్ ని ఎలా ఫుల్ చేయగలుగుతున్నారు? యాక్చువల్ గా సాంబార్ అండ్ రసం రెండు వేరు వేరు కాన్సెప్ట్స్ అండి. ఒకటి సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి సాంబార్ తిన్నప్పుడు మనకు ఒక సెన్సేషన్ ఫీలింగ్ ఉంటుంది. రసం తిన్నప్పుడు ఆ సెన్సేషన్ ఫీలింగ్ ఏ సెక్షన్ పీపుల్ కి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు రసం సర్వ్ చేస్తున్నారు. రసం సర్వ్ చేస్తుంది. సో రసం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కి, డైజెషన్ కి కూడా మంచిది. సాంబార్ అన్నప్పుడు మనకి టేస్ట్ అన్నది బాగానే ఉన్నా గానీ తిన్నాక గానీ మనకు సెన్సేషన్ ఉంటుంది, టమ్మీ ఫిల్ అయిన ఫీలింగ్ కానీ ఇది కానీ. సో రసం తిన్నప్పుడు మనకు ఫీలింగ్ అన్నది ఉండదు, మనకి టేస్ట్ ఇవ్వగలుగుతున్నాం, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి డైజెషన్ కూడా ప్రాబ్లం లేకుండా చూస్తుంది. అది కాన్సెప్ట్. వెరీ నైస్ కాన్సెప్ట్ అండి. నిజంగా మీరు అన్నట్టు ఆ రసం మనకి ఎప్పటి నుంచో ఉంది. ఒక జ్వరం వస్తే రసం పెట్టడం కానీ, అంటే ఈజీ డైజెషన్ కోసం కానీ చాలా సార్లు యూజ్ చేస్తూ ఉంటారు. అదే కాన్సెప్ట్ ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చూసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమన్నా ఆదిత్య చేసినప్పుడు చారన్నం వేసి పెట్టండి అమ్మని అంటారు. మన ఇంట్లో అమ్మమ్మలు కూడా అదే చేశారు. సేమ్ కాన్సెప్ట్, ఇడ్లీలో రసం. డిఫరెంట్ కాన్సెప్ట్, ప్లస్ హెల్త్ కూడా మంచిది. ఇడ్లీ రసం నైస్, వడ రసం నైస్ మెనూ. అసలు ఎగ్జాక్ట్ గా చాలా డిఫరెంట్ మెనూ. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ గా డాక్టర్స్ అందరూ మోస్ట్ ప్రాబ్లీ హోమ్ ఫుడ్ నే ప్రిఫర్ చేయమంటారు. రెస్టారెంట్ గానీ టిఫిన్ హోటల్స్ గానీ అస్సలు ప్రిఫర్ చేయొద్దు అంటారు. బట్ ఒక డాక్టరే ఈ తాజా టిఫిన్స్ ని ఫ్రాంచైజ్ తీసుకోవడం ఏంటి? ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఏ రెస్టారెంట్ అని కానీ ఇప్పుడు జనాలు ఫీల్ అయ్యేది హైజీన్ అండ్ టేస్టియస్ట్ ఫుడ్. ఇప్పుడు తాజా టిఫిన్స్ అన్నది ఆల్మోస్ట్ 15 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ ఏరియాస్ కి. దీని ఫౌండర్ వచ్చేసి రాజేష్ రెడ్డి, హైదరాబాద్ కి. అండ్ మనం ఇక్కడ డాక్టర్ రఘురామ్ కిరణ్ గోరంట్ల గారు, ఈజ్ ఫౌండర్ ఆఫ్ గోల్డెన్ రిపిల్స్. సో దాని ద్వారా మనం ఇది తాజా టిఫిన్స్ అన్నది తీసుకున్నాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి వాడే కుకింగ్ ఆయిల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా హైజీన్ గానే ఉంటుంది. మనం వాటర్ కూడా ఆర్ఓ వాటర్ పెడతాం. కుకింగ్ దగ్గర ఆయిల్ కానీ ఇదంతా కూడా పామ్ ఆయిల్ కట్ట ఎక్కడ యూజ్ చేయాలి, అంతా సన్ఫ్లవర్ ఆయిల్ ఇదే ఉంటుంది. టేస్టింగ్ సాల్ట్ ఉండదు, నో యాడెడ్ కలర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు మనకు ఉప్మా ఉంటుంది, ఎల్లో కలర్ లో ఉందని అనుకుంటారు, అది కలర్ కాదు, మనం వేసేది పసుపు. సో పసుపు అన్నది కూడా హెల్త్ కి మంచిది యాక్చువల్ గా. నెక్స్ట్ పెసరెట్ ఉంటుంది, దాంట్లో కూడా మనం పసుపు యాడ్ చేస్తాం. రవ్వ దోశ ఉంటుంది, జనరల్ గా రవ్వ దోశ వైట్ గా ఉంటుంది. రవ్వ దోశ అనేటప్పటికి మనకి ఇక్కడ హల్దీ యాడ్ చేస్తాం, ఐ మీన్ అదే పసుపు. సో అది కూడా ఎల్లో ఇష్యూ వస్తుంది. కలర్స్ ఎక్కడ యూజ్ చేయమండి ఫుడ్ లో కూడా. అండ్ ఈవెన్ చూసాను దోశలో కూడా పాలక్ ని యాడ్ చేస్తున్నారు, పన్నీర్ ని యాడ్ చేస్తున్నారు. పన్నీర్ మనకి ఇక్కడ స్పెషల్ వచ్చేసి పాలక్ పన్నీర్ దోశ. చాలా హెల్త్ కి మంచిది, ప్లస్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. కస్టమర్స్ కూడా ఆల్మోస్ట్ నార్మల్ గా ఇక్కడికి వచ్చి జనరల్ గా ఆనియన్ దోశ ఇవ్వండి, లేదంటే ఓతప్పం ఇవ్వండి అంటారు. ఎస్పెషల్ గా వచ్చి పాలక్ పన్నీర్ దోశ ఇవ్వండి, లేదా పాలక్ పన్నీర్ దోశ ఇవ్వండి అంటారు. అది మెయిన్ ఏంటంటే టేస్ట్ ప్లస్ తిన్న ఫీలింగ్. అప్పుడు కూడా ఆ పాలకూర తిన్న ఫీలింగ్, ఈ సాల్ట్ కూడా మినిమం ఉండడం, ఇదంతా జరుగుతుంది. అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఏంటంటే మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం మిల్లెట్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఆ మిల్లెట్ మెనూ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంది, దానికి రీజన్ అండ్ వాటి స్పెషాలిటీ ఏంటి? మనకి ఓదల్ కిచడి అని చెప్పి ఒక ఐటమ్ ఉన్నది. ఓదల్ కిచడి. ఓదల్ కిచడి వల్ల ఏంటంటే మార్నింగ్ చాలా మంది రాగి జావ తీసుకోవడం కానీ, లేకపోతే రాగి ఇడ్లీ కన్జ్యూమ్ చేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో
మనకి సింపుల్ ఫుడ్ హెవీ కాకుండా ఉండే చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సింగిల్ ఐటమ్ లైక్ ఆ టైప్ లో మనకి ఓదల్ కిచడి అన్నది ఉంది. ఓదల్ కిచడి కూడా మనకి స్కిన్ కి కానీ లేదంటే డైజెషన్ పరంగా కానీ నెక్స్ట్ మూమెంట్ మన ఫ్రీ మూమెంట్ కానీ చాలా బాగుంటది ఓదల్ కిచడి. అండ్ ఇంకా స్పెషల్స్ ఉన్నాయి. స్పెషల్స్ అంటే మన దగ్గర పల్పీ గ్రేప్ జ్యూస్ పాయింట్స్ లో పల్పీ గ్రేప్ జ్యూస్ అని ఉంటదండి. పల్పీ గ్రేప్ జ్యూస్ అది మన దగ్గర యాక్చువల్ గా ఏ టిఫిన్ తిన్నా కానీ కస్టమర్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పల్పీ గ్రేప్ జ్యూస్ టేస్ట్ చేస్తారు. అది ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ అనమాట, గ్రేప్ ఎక్స్ట్రాక్ట్. చాలా బాగుంటదండి అది టేస్ట్ కూడా. ట్రై చేయాలి. అందులో మన షుగర్ కానీ లేదంటే కలర్స్ కానీ ఎసెన్సెస్ కానీ ఏమీ ఉండదు. ఓన్లీ పల్పీ గ్రేప్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి జస్ట్ సీడ్లెస్ తీసి కస్టమర్ కి ఇస్తా ఉంటుంది. అండ్ యాక్చువల్ గా ఒక టిఫిన్ హోటల్ గానీ ఒక రెస్టారెంట్ గానీ కిచెన్ ని మాక్సిమం క్లోజ్ చేసేస్తారు. లోపల ఏం జరుగుతుందో మాక్సిమం 90% ఆఫ్ రెస్టారెంట్స్ టిఫిన్ హోటల్స్ లో అసలు తెలియదు. బట్ ఇంత కంప్లీట్ ట్రాన్స్పరెంట్ గా కంప్లీట్ గా అసలు ఇంతలా ఎలా పెట్టారు? ఇప్పుడు మీరే చూసారు కంప్లీట్ గా ఎలా పెట్టారు అంటే మా ధైర్యం ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా ఏది అన్నెసరీ యాక్టివిటీస్ ఉండదు, ప్రతిదీ హైజీన్ గా ఉంటది. దోశ మాస్టర్ వెళ్ళి దోశ వేసి ఇప్పుడు అది చూడండి ప్యాన్ ఎంత క్లీన్ గా ఉందో, ఎప్పుడు అదే సిస్టమ్ లో ఉంటది. అందు మీద 200 దోశ పడినా కూడా అదే సిస్టమ్ ఉంటుంది, 1000 దోశ పడినా కూడా అదే సిస్టమ్ ఉంటుంది, 1 దోశ పడినా అదే సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ కావాల్సిన ఏంటి, ఓకే ఫుడ్ ఎలా చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలని ఉంటది. టేబుల్ మీద కూర్చుని ఫుడ్ పెట్టడం కన్నా లైవ్ లో వాళ్ళు చూసి తీసుకున్నది ఒకలా ఉంటది. ఇది సేమ్ ఓపెన్ కిచెన్ ఏరియా కాన్సెప్ట్. నైస్. అసలు అంబియన్స్ గానీ ఈవెన్ పార్కింగ్ కూడా చూసుకుంటే అంటే మీరు కావాలని ఇంత స్పేషియస్ గా స్పేస్ లో పెట్టారా ఇది? అవునండి, పార్కింగ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే పార్కింగ్ ఇబ్బంది అటు పబ్లిక్ కి కలగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఒక 10 to 15 కార్స్ పెట్టేలాగా మనం పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నాం, బైక్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, వెరీ నైస్ అండి. అండ్ ఒక్కసారి నాకు మీ కిచెన్ చూపిస్తారా? సడన్ విజిట్, యాక్చువల్ గా నాకు ఆ సడన్ విజిట్ తోనే కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇదంతా ఈ సెగ్మెంట్ అంతా ఏమొస్తుందండి? ఇది వచ్చేసి మెయిన్ కిచెన్ అండి. ఇక్కడ మనం బోండా గానీ వడ ఐటమ్ గానీ రైస్ ఐటమ్స్ కానీ అన్ని ప్రిపేర్ చేస్తాం ఇక్కడ మనం వచ్చేసి ఇది ప్రతిదీ న్యాచురల్ ఐటమ్స్ వాడుతూ ఉంటాం. ఇందులో ఎక్కడ ఏది డిఫరెన్స్ కానీ అన్ని న్యాచురల్ ఐటమ్స్ వాడుతాం. సాల్ట్, ఆల్ స్పైసెస్ ప్రతి ఐటమ్స్ వాడుతూ ఉంటాం. ఎక్కడ టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ యాడ్ ఆన్ కలర్స్ కానీ ఏది వాడడం, నార్మల్ అంతా ఎవ్రీథింగ్. ఈ మిషన్స్ ఏంటండి చూడడానికి చాలా డిఫరెంట్ గా ఒక రోబోట్స్ టైప్ లో కనబడుతున్నాయి. ఇది పల్వైజర్స్ అండి, మనకి పల్వైజర్స్ అంటారు. అంటే ఇవి ఏంటంటే గ్రైండింగ్ ఆటోమేటిక్ గా మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇలా మూవింగ్ చేసుకోవడం. ఓకే ఓకే, నైస్. అంటే టెక్నాలజీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఈజీ తొందరగా గ్రైండింగ్ అవుతుంది. నెక్స్ట్ ఆ పిండి కూడా ఎక్కువ ఇది అవుతుంది, కస్టమర్ కి మనకి నాలుగు తగలకుండా ఉంటా ఉంటుంది. గ్రైండింగ్ కూడా చాలా బాగుంటది ఇందులో. అందుకేనా ఇడ్లీ కూడా చాలా స్మూత్ గా వస్తూ ఉంటాయి. ఓకే, నైస్. ఇది మనకి ఇక్కడ గ్రైండింగ్ పార్ట్ అండి ఇదంతా. ఓకే, సో ఇది వచ్చేసి ఇడ్లీ సెక్షన్, ఇడ్లీ బాయిలర్స్. ఇది ఇడ్లీ బాయిలర్స్ ఇదంతా. అంటే ఎవ్రీథింగ్ కంప్లీట్ గా హైజీన్ కి మెయిన్ ఇంపార్టెంట్ హైజీన్. మనకి డైలీ 3 times వాషింగ్ ఉంటుంది, కిచెన్ కానీ సర్వీస్ ఏరియా కానీ ప్రతిదీ డైలీ 3 times. ఇది దోస సెక్షన్. సో పాటుగా లేడీస్ కూడా ఎక్కువ కనపడుతున్నారు. అవునండి. అండ్ ఎవ్రీవన్ ఇక్కడ వాళ్ళేనా? ఇక్కడ మెయిన్ ఏంటంటే సర్వీస్ ఏరియా మొత్తం లేడీస్, మన రాజమండ్రి పీపుల్. ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ కూడా ఉంది. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఇది వచ్చేసి దోస సెక్షన్ అండి. మనం వెరైటీస్ ఆఫ్ దోసెస్ అంటే గీ కారం దోశ కానీ, ఆనియన్ దోశ కానీ, పన్నీర్ బటర్ దోశ కానీ, మసాలా దోశ కానీ, పెసరెట్టు, ఊతప్పం అన్ని కూడా మనం ఇక్కడే రెడీ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పిండిలు ఉంటాయి ఇక్కడ మనకి. ఇదంతా పాలకూర. ఇది వచ్చేసి మనం పాలక్ దోశ అన్నాం కదా, దీంతోనే చేస్తాం. పాలక్ పేస్ట్ ప్యూర్, ఇది పాలక్ ప్యూర్ ఎక్స్ట్రాక్ట్. అండ్ మొత్తం అన్ని. ఇది వచ్చేసి పన్నీర్ చూడండి ఎంత ఫ్రెష్ ఉందో. వెజిటేబుల్స్ మొత్తం అన్ని. ఓకే, వెజిటేబుల్స్ చూసినా ఎక్కడ చిన్న డస్ట్ కూడా లేకుండా చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. మనది వచ్చేసి గీ కారం దోశ స్పెషల్ అని చెప్పాను కదా మీకు. గీ కారం దోశ ఏంటంటే మనకి ఇది సెపరేట్ గా చేస్తాం, ఎక్కడ మార్కెట్ లో కొనం. ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఓన్ గా ఇందులో ఏం కలపకుండా చేస్తుంది అనమాట. అందుకని టేస్ట్ వస్తూ ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుందండి.
ఓకే. అండ్ పాలక్ కూడా నార్మల్ గా ఏంటంటే కొంతసేపు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అవును. బట్ అదే గ్రీన్ కలర్ లో అంటే ఫ్రెష్ అని తెలుస్తుంది మాట. కంప్లీట్ గ్రీన్ కలర్ ఎలివేట్ చేస్తూ ఉండడం వల్ల చాలా ఫ్రెష్ అన్నట్టు కూడా కనబడుతుంది. ఫ్రెష్నెస్ ఎందుకు ఉంటుంది అంటే మనం ఏమన్నా మిక్స్ చేస్తే అందులో ఫ్రెష్నెస్ పోద్ది. Exactly. ఇది ప్యూర్ అన్నది ఇంకా అది అలాగే ఉంటుంది. యాక్చువల్ గా మణికంఠ గారు ఎంత పెద్ద రెస్టారెంట్ ఇవ్వనివ్వండి, 5 స్టార్ హోటల్ అవనివ్వండి, పూరి అంటే మైదా అది ఒకటి ఫిక్స్ చేస్తారు, ఆటా మైదా అండ్ సంథింగ్. బట్ ఒక డాక్టర్ గా అంటే డాక్టర్ తీసుకున్నారు కాబట్టి ఫ్రాంచైజ్, మీరు కూడా అది సపోర్ట్ చేస్తారా? లేదండి, చూపిస్తాను మీకు ఆ డౌట్ ఉంటే. ఓకే. ఇది వచ్చేసి రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అండి. వీట్ ఫ్లోర్ అంటే మన మైదా ఉండదు, గోధుమ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్. Okay. సో ఇది తినడం వల్ల మనకి పూరి తిన్న ఫీలింగ్ ఉంటది, బట్ మైదా అన్నది మనకు దగ్గరికి వెళ్తాం. అసలు మైదా కాన్సెప్ట్ ఓన్లీ చపాతీ చేసుకునే గోధుమ పిండితో మాత్రమే పూరి చేస్తున్నారు. పూరి చేస్తున్నారు మీకు. అందుకే మనం వేసిన తర్వాత పూరి కలర్ కూడా మీకు డిఫరెన్స్ వస్తుంది. పూరి ఏమో ఓకే గట్టిగా మాట్లాడతా ట్రై చేయండి. ఈ పూరి అన్నది చూసారు కదా, ఇప్పుడు మనకి మైదాతో చేస్తే వైట్ కలర్ వస్తుంది. ఇది ఏంటంటే రిఫైన్డ్ వైట్ ఫ్లోర్, ఈ కలర్ గోల్డెన్ బ్రౌనిష్ వస్తుంది. ఓకే. చాలా బాగా పూరిందండి. అది పానీపూరిలా ఉన్నాయి, పెద్ద పెద్ద సైజ్ పానీపూరి లాగా. ఈ కర్రీ కూడా మనం ఎప్పటికప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. పల్లిగా చేసేసి పెట్టాం. కర్రీలో మీరు బేసిన్ కలుపుతారా? బేసిన్ కలుపుతాం. బేసిన్ మిల్క్ కూడా వేస్తాం. సో మిల్క్ వేయడం వల్ల ఏంటంటే అల్టిమేట్ టేస్ట్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే కాఫీ కూడా కాఫీ ఆర్ టీ ఇక్కడే లైవ్ లో పెట్టేస్తున్నారు. కంప్లీట్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఇస్తున్నారు. ఒకసారి మాకు దానికోసం. మనం వచ్చేసి 6% ఫ్యాట్ మిల్క్ వాడతామండి. ఓకే. మనం ఎక్కడ కూడా ఇందులో వాటర్ యాడ్ చేయడం కానీ కాన్సెప్ట్ ఏమి ఉండదు. 6% డైరెక్ట్ 6% ఫ్యాట్ మిల్క్ వాడతాం. 6% ఫ్యాట్ మిల్క్ అనేటప్పటికి మనకి చాలా చిక్కదనం ఉంటుంది మిల్క్. మనకి మౌత్ వాటరింగ్ ఎలా అంటే ఒక సిప్ చేసిన తర్వాత దానికి మనకి నాలుగుకి ఆ ఫీల్ తెలుస్తుంది. కాఫీ కానీ టీ కానీ వాటర్ యాడ్ చేసిన డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మనం 6% మిల్క్ డైరెక్ట్ స్ట్రైట్ అవే కస్టమర్ కి ఇచ్చేస్తాం. బాయిలర్ లో వేసి హీట్ చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ కాఫీ ఫేమస్ విన్నాను నేను. మనం వచ్చేసి దట్టు ఫిల్టర్ కాఫీ ఇస్తాం, ఇన్స్టెంట్ కాఫీ కాదు. ఓకే. ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీ. ఇది వచ్చేసి మనకి ఫిల్టర్ డికాషన్ ఇట్లా ఉంటదండి. ఓకే. డికాషన్ ఇది డికాషన్ మనకి గ్లాస్ లో వేసి షుగర్ వేసి ఇచ్చేదంతే డైరెక్ట్. వెరీ నైస్. ఇదంతా సర్వీస్ పార్ట్ అండి మొత్తం సర్వీస్ అంటే కస్టమర్ బిల్లింగ్ తీసుకొని ఇక్కడికి ఏ సెక్షన్ కా సెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక పార్ట్ ఇడ్లీ వడ, ఒక పార్ట్ చట్నీ, ఒక పార్ట్ పూరీ కౌంటర్, ఒక పార్ట్ ఉప్మా కిచడి, ఒక పార్ట్ వచ్చేసి పార్సల్ కౌంటర్, ఒకటేమో దోశ కౌంటర్. ఇలా అంటే మెయిన్ సెగ్రిగేషన్ ఎందుకు పెట్టామంటే కస్టమర్స్ వన్ ఆఫ్ ది టైమ్ ఒక 30 కస్టమర్స్ అలా వచ్చారు అనుకోండి, ఒక ఏరియాలో ఉంటే అది రష్ అయిపోతుంది ఫస్ట్. సో దానికి సెపరేట్ చేస్తాం. దోశ తీసుకున్న పర్సన్ దోశ కౌంటర్ కి వెళ్ళిపోతారు, బోండా తీసుకున్న ఆయన బోండా దగ్గరికి వచ్చేస్తారు. ఇవన్నీ ఇక్కడ ఇవండి. ఓకే. ఏంటండి ఇవి? ఇది కిచిడి, పొంగల్, ఉప్మా. కన్సిస్టెన్సీ అసలు ఏంటంటే పొంగలా? పొంగల్. నెయ్యి వాసన అయితే చాలా కమ్మగా వస్తుంది. మీరు టేస్ట్ మన చేస్తారా? గోదావరి నెయ్యి ఎఫెక్ట్ బాగా కనబడుతుంది డెఫినెట్ గా అండి. ఇది మనకి మీరు అన్నట్టు మసాలా ఉప్మా అంటారా? ఉప్మా. మనం ఎక్కడ కూడా ఇందులో కలర్ లేదు, ఓన్లీ పసుపు. ఎవ్రీథింగ్ everything పసుపు. టర్మరిక్ యూస్ చేసి చేస్తున్నారు. ఇది కిచిడి అంటే ఊదల కిచిడి. వెరీ నైస్. తీసుకుంటారా స్పూన్? డెఫినెట్ గా. ఒక ప్లేట్ లో వేసి పెసరపప్పు కూడా యాడ్ చేస్తాం. చాలా కమ్మగా. నేను నెయ్యి కూడా అలాగే వేస్తాను. నెయ్యి కూడా మనం ఏదో లో కాస్ట్ ఇది కూడా వాడం, అంత హై కాస్ట్. చెప్తున్నాను కదా మన గోదావరి దేశీ ఘీ అన్నది ఇక్కడ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవసరం అసలు. పొంగల్ యాక్చువల్ గా పొంగల్లో సాంబార్ లేకుండా మాక్సిమం సౌత్ ఇండియన్స్ తింటారు. మీరు అందులో రసంతో ఎలా మేనేజ్ చేస్తున్నారు నాకు అది తెలియాలి. రసం కాన్సెప్ట్ ఆ రసం చూపించాలి. డెఫినెట్ గా. ఓకే. చేస్తున్నారు, నేను చూపిస్తాను. తింటారు అది రసం పొంగల్.
యాక్చువల్ గా ఊదల కిచిడి అండ్ పొంగల్ రెండు ఇంచుమించు సేమ్ చూడడానికి ఒకలానే ఉన్నాయి. Taste బట్ గా. ఇది డిఫరెంట్ టేస్ట్, అది డిఫరెంట్ టేస్ట్. మనం ఇందులో ఎక్కడ పొంగల్లో ఉన్నప్పుడు ఇంకా కొబ్బరికాయ, క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఇందులో. ఓకే ఓకే, ఈవెన్ ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్ ఆల్ కూడా, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి. బీన్స్, క్యారెట్. క్యారెట్, ఓకే, కోకోనట్ ఎక్కువ. కోకోనట్ కూడా ఉంటుంది. కోకోనట్, నెక్స్ట్ మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, ఆల్ స్పైసెస్ కూడా ఉంటాయి. యాక్చువల్ గా పొంగల్ కొంచెం గట్టిగా ఉంటది, బట్ చాలా స్మూత్, ఏంటి జారుగా కనిపిస్తుంది. జారుగా. చాలా బాగుంది యాక్చువల్ గా, తినడానికి కూడా హాయిగా ఉంది, హాయిగా. ఇబ్బంది లేకుండా. ఇది పార్సిల్ పూరీ కౌంటర్ అండి. పార్సిల్ పూరి కౌంటర్. ఓకే కస్టమర్స్ ఎవరైనా టేక్ అవే కాన్సెప్ట్ లో ఇక్కడికి వస్తారు అనమాట. ఓకే. టేక్ అవే. అండ్ ఇక్కడ నేను విన్నాను టమాటా చట్నీ చాలా ఫేమస్ అండి. టమాటా చట్నీ ఏంటి, యాక్చువల్ గా మాక్సిమం అందరూ ఎక్కడ చూసినా కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, అదే టమాటా ఎక్కువ చట్నీ prefer తీసుకురామా? చేస్తారు. టమాటా చట్నీ తీసుకురా. టమాటా చట్నీ మనం ఉప్మాలోకి, పొంగల్లోకి, కిచిడిలోకి ఇస్తామండి. ఓకే సో ఈ 3 ఐటమ్స్ లోకి టమాటా చట్నీ అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ ఇదంతే. ఇందులో ఓకే పోపులు వేస్తాం అంతే. పోపులు, పచ్చిమిర్చి, టమాటా మగ్గపెట్టి సెపరేట్ గా, పోపులు ఇవన్నీ మళ్ళీ సెపరేట్ గా మగ్గపెట్టి యాక్చువల్గా ఇంట్లో వేస్తాం. టైం లేకపోతే ఇలా టమాటా చట్నీ మీకు చేసుకుంటాం. రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. అవును, రెడ్ గా ఉంటుంది కదా. టమాటా రెడ్ ఉంటుంది కానీ ఒరిజినల్ టమాటా చట్నీ ఇలా ఉంటుంది. మీకు కలర్ వేస్తే టమాటా రెడ్ వస్తుంది చట్నీ. Okay. ఇందులో కలర్ లేదు. ఎగ్జాక్ట్లీ అండి. ప్యూరీ అంటారు కదా, టమాటా ప్యూరీ, ఆ టైప్. టేస్ట్ అయితే అల్టిమేట్. సూపర్ అండి. మణికంఠ గారు, నేను చూసాను పార్సిల్, ఏంటి పార్సిల్స్ కే కదా అవునండి. చూస్తున్నాను కస్టమర్స్ దగ్గర, చాలా డిఫరెంట్ గా ఏదో కేక్ బాక్సెస్ లా కనబడుతున్నాయి మాకు. ఏంటి లేదండి, ఇది వచ్చేసి మనకి దోశ కానీ, పూరి ఐటమ్, లేకపోతే పెసరెట్టు, ఊతప్పం, ఇవన్నీ ఇందులోనే పార్సల్ చేస్తాం. Okay, okay. సో వాళ్ళు పట్టుకెళ్ళడానికి సింపుల్ గా ఉంటుంది. ఏమన్నా ఇప్పుడు సపోజ్ ట్రైన్ లో వెళ్ళాల్సిన వచ్చింది అన్నారు, ఇందులో తీసి తినచ్చు. నైస్. అంటే ఇది కూడా పేపర్ ప్రొడక్ట్, ప్లాస్టిక్ కాదు. మన ఇక్కడ Complete paper. పేపర్ హై క్వాలిటీ చేస్తాం. వెరీ నైస్. తాజా టిఫిన్స్, ఎంత నీట్ గా ఉంది. ఇది వచ్చేసి ఇడ్లీ వడకండి. ఇడ్లీకా? ఇడ్లీ వడ. స్మాల్ సైజ్ పేస్ట్రీస్ వాటికి ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ వాడతాం, బట్ అవి యాక్చువల్గా ఏంటంటే పేపర్ కూడా ఉండవు. స్పూన్స్, దట్టు వుడెన్ స్పూన్స్. ఓకే, ఎవ్రీథింగ్ కంప్లీట్ గా. డాక్టర్ గారు ఫ్రాంచైజ్ తీసుకున్నారంటే ఏంటో అనుకున్నాను, అస్సలు తప్పేం లేదు. నిజంగా ఎవ్రీథింగ్ హైజెనిక్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. తాజా టిఫిన్స్. ఈ ఆల్మోస్ట్ పార్సల్ కవర్స్ కూడా ఇది మనకి నేచురల్ బయోడిగ్రేడబుల్. కొంచెం వెయిట్ లో కూడా మనకి ఆ డిఫరెన్స్ Difference తెలుస్తుంది కదా, నార్మల్ కవర్స్ కవర్స్ కి కి. దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ మీరు ఒక 30 రూపీస్ ఇడ్లీ ఇచ్చారు అనుకోండి, ఇదంతా కూడా కంప్లీట్ గా పార్సిల్ ఇచ్చారు అంటే ఇదంతా కంప్లీట్. అంతే. అసలు అంటే ఇంత హైజీన్ పెట్టి అండ్ ఇంత నేచర్ ఫ్రెండ్లీ పెట్టి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అని చెప్పేసి విన్నాము. ఒక్కసారి సో ఏంటంటే మెయిన్ ఏంటంటే టేస్ట్ అండ్ క్వాలిటీ అండి. మనం టేస్ట్, క్వాలిటీ, ప్రైస్ తగ్గట్టుగా రీజనబుల్ గా పెట్టామంటే కనుక కస్టమర్ కూడా ఆ టేస్ట్ కోసం వస్తారు మన దగ్గర. ఓకే, మెయిన్ ఎక్కడ వాళ్ళు తిన్నప్పుడు ఇది ఫస్ట్ ఏంటంటే ఫుడ్ తిన్నప్పుడు ప్రజల ఆరోగ్యంతో సమస్య. అంతే. డాక్టర్ గారు ఒకటే చెప్పారు, మనం ఏ ఫుడ్ ఇచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళకి హెల్త్ కి ఏం ఇష్యూ అవ్వకూడదు. మన దగ్గర తిన్నప్పుడు ఆ కస్టమర్ మన దగ్గరికి వచ్చి ఏదైతే ఐటమ్ తిన్నారో అది మళ్ళీ తినేలా ఉండాలి ఓకే అన్న కాన్సెప్ట్. ఈచ్ అండ్ పార్సిల్ దగ్గర నుంచి ఈవెన్ టీ, కాఫీ వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే మార్నింగ్ 6:30కి టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ జరిగిన తర్వాత కస్టమర్ ప్లేట్స్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ రైస్ ఐటమ్స్ టెస్టింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత కస్టమర్స్ కి వెళ్తుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఎవ్రీ 45 minutes కి చట్నీ కూడా టెస్టింగ్ జరుగుతుంది. 45 minutes. ఎవ్రీ 45 minutes. ఇన్ కేస్ 45 minutes లో చట్నీ కానీ అప్పుడే చేసిన చట్నీ కానీ సరిగ్గా లేదు, ఉప్పు ఎక్కువైంది లేదంటే కారం ఎక్కువైందంటే వెంటనే తీసేస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ కాస్ట్, మెయిన్ క్వాలిటీ కాన్సన్ట్రేషన్ అంతే. యాక్చువల్ గా ఎవరైనా సరే, ఏ హోటల్ ఓనర్ అయినా సరే, మాక్సిమం హోటల్ ని ఎలివేట్ చేస్తేనే, లోపల కిచెన్ ని ఎలివేట్ చేస్తేనే మనం చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతాము. అలాంటిది ఈయన ఏంటండి వాష్ ఏరియాని కూడా చూపిస్తాను పదండి ఎంత క్లీన్ గా ఉంటుందో అని చెప్పి తీసుకొస్తున్నారు. నాకు
మనిషి గారు పదండి ఒకసారి చూపించండి. ఇది మనకి స్టెరిలైజేషన్ యూనిట్ అండి. స్టెరిలైజేషన్ యూనిట్. ఓకే. సో పాట్ వాష్ అయిపోయిన తర్వాత ప్లేట్స్ అన్ని కూడా ఈ స్టెరిలైజ్ చేస్తాం ఇక్కడ. ఓకే. వాటర్, హాట్ వాటర్ ఇదంతా. హాట్ వాటర్. సో ఇందులో స్టెరిలైజ్ అవుతుంది ప్లేట్స్ కానీ తిన్న యుటెన్సిల్స్ అన్ని కూడా. వెరీ నైస్. ఇది ఇందులో మనం ఆర్ఓ వాటర్ వేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆర్ఓ వాటర్ నేను మిస్ అయ్యాను ఫస్ట్ స్టార్టింగ్ లో చూసా ఆర్ఓ వాటర్ ప్లాంట్, కంప్లీట్ ప్లాంట్ పెట్టారు. ఒకసారి అది చూద్దాము. అది ఒక 2 minutes ఈ లోపు ఇది చెప్పండి. ఇది వచ్చేసి మనకి స్టెరిలైజేషన్ అయిన తర్వాత ప్లేట్స్ వైపింగ్ అవుతుందండి. ఎక్కడ కూడా కస్టమర్ కి తడి అన్నది వెళ్ళదు. వైపు ఒక పర్సన్ మనం చూసుకుని పొడి క్లాత్ తో వైపింగ్ చేస్తారు. ఎక్కడ డాగ్ గానీ ఏది మరక గానీ కూడా ఉండదు ప్రతి ప్లేట్ కి. ఈ ప్లేట్ అయినా అంతే, ఈ వైట్ కలర్ ప్లేట్ అయినా అంతే. వెరీ హైజెనిక్ అండి. ఓకే, ఇప్పుడు నాకు ఆర్ఓ ప్లాంట్ గురించి పదండి ఒకసారి చూద్దాం. యాక్చువల్ గా తాజా టిఫిన్స్ ఎంట్రన్స్ లోనే ఉందండి ఆర్ఓ ప్లాంట్. కనబడుతుంది కదా, కంప్లీట్ ఒక సెటప్ ఆర్ఓ ప్లాంట్ ని ఇక్కడ తీసుకొచ్చేసారు. ఫస్ట్ దీనికోసం మాట్లాడాలి, బట్ మొత్తం అంతా మనం మాట్లాడిన తర్వాత లాస్ట్ అయితే వచ్చేసాము. ఒకసారి మనిషి గారు నాకు దీని ఇన్ఫర్మేషన్. ఇది మనకి ఆర్ఓ వాటర్ ప్లాంట్ వల్ల దీని వల్ల యూజ్ ఏంటంటే ప్రతి కుకింగ్ కి లేదంటే స్టెరిలైజేషన్ యూనిట్ కి కూడా ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తాం మనం. అంటే జనరల్ గా వాటర్ టిన్స్ తో బయట నుంచి తెప్పించుకుని కుకింగ్ లో యూజ్ చేయడం ఈ కాన్సెప్ట్ కాదండి. ప్రతి ఏరియాకి, కుకింగ్ ఏరియాకి కూడా మనకి ఆర్ఓ వాటర్ ఉంటుంది. కస్టమర్స్ కూడా ఆర్ఓ వాటర్ ఇస్తున్నాం. ఇఫ్ దే ఆర్ వెల్కమ్ టు పర్చేజ్ వాటర్ బాటిల్ హీ కెన్. బట్ ఎవరైనా కానీ వాటర్ బాటిల్ పర్చేస్ అయినా నేను నార్మల్ వాటర్ కావాలనుకున్నప్పుడు వాటర్ ఆర్ఓ వాటర్ యూస్ చేయాలి. ఫ్రాంక్ వాటర్ బాటిల్ అనేది ఒక మాఫియాలా అయిపోయింది. ఈ మాట నేను చెప్పకూడదు. ఎవ్రీ రెస్టారెంట్ లో 5-star హోటల్ ఇవన్నీ ఈవెన్ మనం తిని ఫుడ్ కన్నా కూడా వాటర్ బాటిల్ కాస్ట్ ఎక్కువైపోతుంది బికాస్ ఆఫ్ దట్ ఆర్ఓ వాటర్ వల్ల. బట్ ఈ ఆర్ఓ ప్లాంట్ పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. బట్ ఫస్ట్ మీరు ఇది పెట్టే తర్వాత తాజా టిఫిన్ స్టార్ట్ చేశారు. కరెక్ట్ అండి. ఇది ఎంట్రన్స్ లో ఉండడానికి కారణం కూడా అదే. కస్టమర్ విల్ నో మనం యూజ్ చేసేది ఆర్ఓ వాటర్. ఎక్కడ మనకి సర్టిఫికేట్ కూడా ఉంది, గవర్నమెంట్ సర్టిఫికేట్. ఇది నార్మల్ గా అంటే పర్సనల్ గా అడుగుతాను, ఓన్లీ ఆర్ఓ ప్లాంట్ కి ఎంత అయిందండి? ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 అయింది. 2.5 lakhs. వెరీ నైస్. చూస్తున్నారు కదా, కంప్లీట్ తాజా టిఫిన్స్ అంతా కంప్లీట్లీ హైజెనిక్ అండి అండ్ నేచర్ ఫ్రెండ్లీ. మీరు ఈ ఆర్ఓ ప్లాంట్ చూసి కూడా రావచ్చు, ఎందుకంటే వాటర్ అంతా కంప్లీట్ ప్యూరిఫై అయ్యి మనకి ప్రతి వాటర్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ అయితే మనం బాటిల్స్ కొనుక్కోవాల్సిన నీడ్ అయితే కూడా లేదు. ఇఫ్ మీరు కనుక కావాలి అంటే తీసుకోవచ్చు యాజ్ యూ విష్. అండ్ బట్ ఇక్కడ అయితే మనం దేనికి మన మణిచంద్ గారు కానీ, గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు కానీ ఎక్కడ అయితే క్వాలిటీలో కానీ, హైజీన్ లో కానీ అండ్ కాస్ట్ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. తాజా టిఫిన్స్ అంటే పేర్లోనే ఉంది, టిఫిన్స్ అనే తెలుసు. బట్ ఇదేంటండి, ఈ కాంబోస్ ఏంటి, రైస్ బౌల్స్ ఏంటి ఒకసారి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఆఫ్టర్నూన్ మినీ మీల్స్ ఉంటుందండి. మినీ మీల్స్ అనేది ఫ్లేవర్డ్ రైసెస్ ఉంటాయి. వెజ్ బిర్యానీ కానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, సాంబార్ రైస్ కానీ, పన్నీర్ రైస్ కానీ, లేదంటే పాలక్ రైస్ కానీ, కాజు రైస్ కానీ, జీరా రైస్ ఇలా ఉంటాయి అనమాట. కర్డ్ రైస్ కూడా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎవ్రీ డే మనకి 3 రైసెస్ అవైలబుల్ గా ఉంటాయండి. ఒకటి టమాటో రైస్, నెక్స్ట్ వెజ్ బిర్యానీ, ఇంకొకటి వచ్చేసి కర్డ్ రైస్. జనరల్ కర్డ్ రైస్ ఉండేది, అలాగే ఒక జీరా రైస్ కానీ, ఒక ఫ్రైడ్ రైస్ కానీ ఈ టైప్ లో ఉంటాయి అనమాట. ఎవ్రీడే ఒక స్పెషల్ ఏంటంటే ఈ రోజు ఫ్రైడే కదా, ఫ్రైడే వచ్చేసి ఈ రోజు పన్నీర్ రైస్ స్పెషల్. ఫ్రైడే పన్నీర్ రైస్. సండే వస్తే గోంగూర రైస్. ఇలాగే అంటే రోజుకి ఒక రైస్ స్పెషల్, మిగతా అన్ని కామన్ గా ఉంటాయి. రైస్ బౌల్స్ కాన్సెప్ట్ ఏంటండి? బౌల్స్ ఏంటంటే అవునండి, బౌల్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ ఎక్కడికన్నా మీరు వెళ్తే మీల్స్ అంటే ఒక 2-3 కర్రీస్, ఒక స్వీట్ ఈ టైప్ లో వస్తూ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ అంత కుక్డ్ రైస్, అంత ప్రిపేర్ అయిపోయిన రైస్ మన ప్లేట్ లోకి వస్తుంది. వెజ్ బిర్యానీ అనుకోండి, మీకు అందులో రైతా ప్లస్ కోర్మా వస్తుంది, మీరు డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసచ్చు. ఇది ఏంటంటే కాంబో రైస్ ప్లాటర్స్ అని చెప్పి ఎనీ 3 రైసెస్ 100. ఎనీ 3 రైసెస్ 100. వెరీ నైస్. యాక్చువల్ గా ఇక్కడ హైజీన్ గానీ, టేస్ట్ గానీ అన్ని చూస్తే, అంబియన్స్ గానీ చూస్తే చాలా కాస్ట్ అనిపించింది. బట్ మీరు 100 rupees కి 3 రైసెస్ అంటే అసలు. సో మనకి ఎక్కడ కూడా 3 రైసెస్ ఒక ప్లేట్ లోనే పెట్టి 100 rupees కి ఇవ్వరండి ఎక్కడ కూడా. ఒక కస్టమర్ కి అన్ని టేస్ట్ చేయాలనుకుంటాడు మెయిన్. సో ఒక వెజ్ బిర్యానీ, ఒక వెజ్ ఫ్రైడ్ రైస్, ఒక సాంబార్ రైస్ ఒక ప్లేట్ లోనే పెట్టి వెళ్తే వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది, ప్లస్ అన్ని టేస్ట్ చేస్తా ఉన్న ఇది కూడా వాళ్ళకి వెళ్తుంది. అది కూడా లో కాస్ట్. వెరీ నైస్, వెరీ నైస్.
అండ్ ఫ్రైడే స్పెషల్స్ అయితే ఇది వచ్చేస్తుంది రసం. పన్నీర్ రైస్, రసం ఇడ్లీ, రసం వడ, పాలక్ పన్నీర్. మొత్తానికి సాంబార్ డిలీట్ చేసి రసం ఇడ్లీ రసం ఇడ్లీ పెట్టేసి మనకు రసంలో మీరు ఒకసారి టేస్ట్ చేద్దరు కానీ నిజంగా వావ్ అంటారు. యాక్చువల్ గా మణిచంద్ గారు నాకు ఇక్కడ గ్రేప్ పల్ప్ జ్యూస్ ఏదో ఉంది అన్నారు కదా స్పెషల్, ఒకసారి నాకు చూపించడం. ఈ టేస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్ గా. ఓకే, ఒక పల్పీ గ్రేప్ జ్యూస్ ఇవ్వమ్మా. ఇది వచ్చేసి పల్పీ గ్రేప్ జ్యూస్ అండి. నేను టిఫిన్ చేయక్కర్లేదు అనుకుంటాను, ఇది తాగితే అంత పల్పీగా ఉంది చాలా. నేను ఒక హాఫ్ కేజీ మనం ఇది ఎలా చేస్తామంటే అనుకుంటా. మన మేకింగ్ ప్రాసెస్ ఏంటంటే జనరల్ గా అందరూ షుగర్ యాడ్ చేయడం కానీ ఐస్ యాడ్ చేయడం కానీ చేస్తారు. ఇదేం కాదు. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ గ్రేప్స్ ని ఉడకపెడతాం. ఉడకపెడతారు. ఓకే, ఉడకబెట్టి ఎక్స్ట్రాక్ట్ వస్తుంది కదా ఉడకబెట్టిన తర్వాత. సేమ్ ఇప్పుడు మనం బెల్లం ఉడకబెడితే బెల్లం పాకం అలాగ వస్తుంది. గ్రేప్స్ ని ఉడకబెట్టిన తర్వాత ఆ గుజ్జు ఏదైతే ఉందో అది ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న సీడ్ ని తీసేసి మనం ఇది చల్లార్చిన తర్వాత ఫ్రీజ్ లో పెడతాం. ఓకే, ఓకే. జస్ట్ గ్రేప్ అంతే, అందులో నో యాడెడ్ షుగర్స్, నో యాడెడ్ కలర్స్. ఓకే, దీన్ని కంప్లీట్ గా వాపరైజ్ చేస్తాం అంతే. ఓకే, అంటే వాటర్ పోయేంత వరకు పెడతాం అంతే. వెరీ నైస్. అసలు నిజంగా టెక్స్చర్ అయితే చాలా థిక్ గా అయితే ఉంది. పుల్లగా అనిపించిందా మీకు? పుల్లగా ఉంది, బట్ మంచి ఆ ట్యాంగినెస్ కూడా చాలా బాగుంది మాట. థిక్ గా ఉంటది. థిక్ గా నైస్ అండి. బట్ కొంచెం ఆ స్వీట్నెస్ దీంట్లోనే అంటే గ్రేప్ లో స్వీట్నెస్ యాడ్ అయింది అంతే. నో యాడెడ్ షుగర్స్ తెలుస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు సపోజ్ కస్టమర్ వచ్చి ఇంకా స్వీట్ కావాలి అంటే కనుక అప్పుడు దెన్ విల్ యాడ్ షుగర్. ఓకే, నార్మల్ అయితే మేమైతే యాడ్ చేయగలం. ఓకే, ఇఫ్ కస్టమర్ వాంట్స్. యాక్చువల్ గా మీరు టెక్నాలజీని ఎంతలా వాడుతున్నారో దీన్ని చూస్తే తెలుస్తుందండి. ఆర్డర్ అండ్ పే హియర్ ఈ కాన్సెప్ట్ ఒకసారి మాకు. లేదండి, ఇది మనకు వచ్చేసి ఇప్పుడు రష్ టైం ఉంది, కస్టమర్ల లైన్ లో నుంచి ఉంటారు, సో వాళ్ళకి ఇబ్బంది ఫీల్ అవుతారు. యాక్చువల్లీ మనకి ఎర్లీ బిల్లింగ్, ఎర్లీ సర్వీస్ అన్నది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి, సో బిల్లింగ్ డిలే అవ్వకుండా మనం ఆర్డర్ అండ్ పే అని సెల్ఫ్ కియోస్క్ బిల్లింగ్ మెషిన్. ఇది సెల్ఫ్ కియోస్క్ బిల్లింగ్ మెషిన్ ఇక్కడ పెట్టాం. ఆర్డర్ అండ్ పే, డైన్ ఇన్, మనం ఐటమ్స్ వస్తాయి ఇక్కడ. మీకు రసం ఇడ్లీ కావాలా? ఓకే, రసం ఇడ్లీ 2 pieces. చెక్అవుట్, పే బై యూపీఐ అని వస్తుంది కదా ఇక్కడ. ఓకే, స్కాన్ చేసేయడం. స్కాన్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఇక్కడ నుంచి రిసీట్ వచ్చేస్తుంది. ఇలా వెళ్ళి తీసుకోవడం అంతే. అంటే ఆర్డర్ నెంబర్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా ఉంటుంది. వెళ్ళిపోతుంది. తాజా టిఫిన్స్ అంతా కంప్లీట్ గా తిరిగాము. ఇక్కడ సాంబార్ ఎక్కడ కనిపించలేదు. నో సాంబార్ కాన్సెప్ట్ పెట్టేశారు, కరెక్టే. ఇక్కడ నో టిష్యూ కాన్సెప్ట్ ఏంటండి బాబు? టిష్యూ లేకుండా ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ప్రతి దానికి టిష్యూ ఒక ఏమంటారు ఒక హ్యాండ్ అయిపోయింది. అంతలా ఉంది రెస్టారెంట్ కానీ టిఫిన్ హోటల్ కానీ వస్తాయి ఇక్కడ. బట్ నో టిష్యూస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏంటండి అది? ఇది యాక్చువల్ గా ఫ్రాంచైజీలో ఒక భాగం అండి. అది ఒక పాలసీ, అది నో టిష్యూస్ అన్నది. మెయిన్ ఏంటంటే నో టిష్యూస్ వల్ల ఇప్పుడు జనరల్ గా మనం ఈ టిష్యూస్ తీసుకుంటాం, ఇస్తాం, కస్టమర్ తీసుకుంటారు, అది అన్నెసరీ వేస్ట్ అవుతుంది ఒక ఫస్ట్. ఎందుకంటే మనం హైజీన్ అన్నది ఫస్ట్ ఫాలో అయ్యాం కాబట్టి కింద పడేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటది. అదొకటి మెయిన్ కాన్సెప్ట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టిష్యూస్ అన్నది యాక్చువల్ గా మనం అందరం వాడతాం కానీ ఫేస్ కి తుడుచుకోవడం ఇదంతా జరుగుతుంది. కానీ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే టిష్యూస్ అన్నది హార్మ్ఫుల్. ఎందుకంటే అందులో కొన్ని ఐటమ్స్ మరీ ప్రీమియం ఓకే కానండి, డైలీ రెగ్యులర్ గా మనం తీసుకున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే అందులో కెమికల్స్ యాడింగ్ అవడం కానీ, ఆ మెటీరియల్ లో చూసారా మీరు, కొన్ని అయితే థిక్గా ఉంటాయి, కొన్ని తిన్గా ఉంటాయి, కొన్ని అయితే మరి జస్ట్ వాటర్ పడగానే ఇది అయిపోతా ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనకి హార్మ్ఫుల్. టిష్యూ హార్మ్ఫుల్ అనేది యాక్చువల్ గా ఇప్పుడే కనపడుతుంది. ఇప్పుడు వరకు పాలిథిన్ కవర్స్ టిష్యూ కూడా. సో దట్ ప్లస్ మనం ఆల్మోస్ట్ మనం కౌంట్ చేస్తే మనం వాడేది అంటే తాజా టిఫిన్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూసుకుంటే కనుక మనం టిష్యూస్ పరంగా వాడేది అనలైజ్ చేస్తే కనుక ఒక ట్రీ పర్ మంత్ ఒక ట్రీని కంప్లీట్ గా మనం కొలాబ్ చేసి మనకి యూజ్ చేసుకోవాలి మెయిన్. సో నో టిష్యూస్ అన్న కాన్సెప్ట్ ఇక్కడే కదా మనకున్న 15 outlets లో కూడా టిష్యూస్ లేవు.
Nice. No tissues. Use handkerchief and save papers. Yeah. And safety. Yes, and exactly. Actually గా ఈ విషయం అయితే ఇప్పటి వరకు మాక్సిమం ఎవరికి తెలియదు. ఇంకా చిన్నపిల్లలు కూడా ఎక్కువ వాటిని యూజ్ చేసి లేకపోతే ఆడుకోవడం లేకపోతే చాలా గట్టు ఇంకోటి ఏంటంటే మొత్తం ఇబ్బంది అయిపోతుంది. ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నామంటే మాక్సిమం అందరి ఇష్యూస్ ఉంటున్నాయి. ఈవెన్ ఫుడ్ చాలా మంది ఏంటంటే ఫుడ్ దగ్గర ఆయిల్ పీల్చుకోవడానికి మనకి పెడతా ఉంటారు టిష్యూస్. మనం దానికి రీప్లేస్మెంట్ ఏంటంటే బటర్ పేపర్ పెడుతున్నాం. బటర్ పేపర్ ఇది వచ్చేసి మనకి బయోడిగ్రేడబుల్ పేపర్. ఇది బటర్ పేపర్. ఇది బటర్ పేపర్ అండి. ఓకే. బయోడిగ్రేడబుల్ ఈ రెండు కూడా. ఓకే. దీనివల్ల మనకి ఆయిల్ దీనికి అబ్జర్వ్ చేయడానికి చాలా మంది టిష్యూస్ వేస్తారు. మనం టిష్యూస్ వేయం. మనం ఒక ప్లేట్ వేయాలంటే ఇది వేసి మళ్ళీ దీని కింద ఇది వేస్తాం. ఇలా ఉంటుంది. అంటే అదేనండి ఫస్ట్ నుంచి చెప్పేదే, ఒక డాక్టర్ టిఫిన్ హోటల్ పెడితే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అలా ఉంది. హైజీన్ విషయంలో కానీ అండ్ దానితో పాటు నేచర్ ని ఇబ్బంది పెట్టకుండా అన్ని బయోడిగ్రేడబుల్ వస్తువులే యూజ్ చేస్తూ నో టిష్యూస్ నో సాంబార్ కాన్సెప్ట్ తో అసలు నిజంగా అల్టిమేట్ ప్రీమియం లుక్ అయితే వచ్చేసిందండి. అండ్ నిజం చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ టిఫిన్స్ కానీ ఈ టైప్ ఆఫ్ హైజీన్ కానీ మనం యూజ్ చేస్తే మాక్సిమం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా, ఇలా రావచ్చు మాట డాక్టర్ గారి దగ్గరికి. బట్ ఇలా అయితే మనం ఓపీకి అయితే వెళ్ళక్కర్లేదు మాట. అండ్ ఇన్ కేస్ మనం ఇంట్లో కూడా మాక్సిమం ఈ వేలో మనం చేసుకుంటే నిజంగా ఆ రోగాలు అన్నవి రావు. నిజంగా యాక్చువల్ గా మీరు వీడియో తీస్తున్నారని చెప్పి నేను ఎలా వదిలేసా ఇందులో రసం. నార్మల్ గా అయితే అది కాన్సెప్ట్. అది బెస్ట్ అండి. ఎందుకంటే అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే చోట రాదు. కంప్లీట్ చేసిన సాటిస్ఫాక్షన్. నైస్. ఓకే మణిచంద్ గారు, ఓకే ఇప్పుడు నాకైతే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది రసం ఇడ్లీ అండ్ రసం వడ. ఒక కస్టమర్ గానీ ఒక నార్మల్ పీపుల్ గానీ కావాల్సింది అంటే గుడ్ ఫుడ్. ఎందుకంటే ఈ రోజుల్లో మాక్సిమం ఉమెన్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. బట్ ఏంటంటే హైజీనిక్ ఫుడ్ తినలేకపోతున్నాం అని చెప్పేసి వండుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ హోటల్ కి వెళ్దామంటే హైజీన్ ఉండదు అండ్ ఇబ్బంది కూడా అవుతుంది. కానీ ఈ తాజా టిఫిన్స్ అన్నది ఒక రివల్యూషన్ అని చెప్పొచ్చా? కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది టెక్నికల్ గా చెప్పాలంటే ఏపీలో ఫస్ట్ అవుట్లెట్ అండి. ఓన్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఏరియా వరకు ప్రెసెంట్ ఉన్నాయి 15 అవుట్లెట్స్. మన ఏపీలో రాజమండ్రిలో ఫస్ట్ అవుట్లెట్. అసలు రాజమండ్రి ఇంత డెవలప్ అవుతుందంటే ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా ఒక కంప్లీట్ ఏంటంటే ఎక్కడా లేనటువంటి అవుట్లెట్ ఫస్ట్ టైం మన రాజమండ్రిలో మన తాజా టిఫిన్స్ వాళ్ళు గోల్డెన్ రిపిల్స్ సంస్థ వాళ్ళు అయితే ఇక్కడ తీసుకొచ్చేసారు. డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ గారు మరియు మణికంఠ గారు ఆధ్వర్యంలో అయితే తాజా టిఫిన్స్ జరుగుతుంది. అండ్ అసలు గోల్డెన్ రిఫిల్స్ గురించి ఒకసారి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం పద. ఇది వచ్చేసి మనం గోల్డెన్ రిపిల్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి గోల్డెన్ రిపిల్స్ వచ్చేసి 2021 లో ఎస్టాబ్లిష్ చేసామండి. ఇనిషియల్ గా దాని మీద మనం ప్రియాంక గార్డెన్స్ దగ్గర మెడ్రాస్ కాఫీ హౌస్, నెక్స్ట్ జేఎన్ రోడ్, నెక్స్ట్ లాలా చెరువు, కంబల్ చెరువు ఇలా అవుట్లెట్ స్టార్ట్ చేసాం. మెడ్రాస్ కాఫీ హౌస్. ఇది ఫౌండర్ వచ్చేసి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల, మన జిఎస్ఆర్ గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అధినేత అయిన న్యూరో ఫిజిషియన్. సో ఆయన స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసి జనరల్ గా మన ఆయన కాన్సెప్ట్స్ అన్ని హెల్దీ టైప్ లోనే ఉంటాయండి. అంటే ఇది కూడా ఇది ఎలాగ ఉందో సేమ్ పక్కనే ముందు హెల్దీ 7 అని చెప్పి ఉంటుంది. హెల్దీ 7 అక్కడ కూడా అంతే, నో ఆయిల్ ఈ టైప్ లోనే ఉంటుంది మొత్తం. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, సాఫ్ట్ ఐస్ క్రీమ్స్, అది కూడా ప్యూర్ బేస్డ్ మిల్క్. ఇలా ఒక అవుట్లెట్స్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి మనకి ఆల్మోస్ట్ 4-5 years అయిందండి. అండ్ డాక్టర్ గారు హాస్పిటల్ గురించి, ఇది హాస్పిటల్ వచ్చేసి మనకి గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అని చెప్పేసి రీసెంట్ గా న్యూ బిల్డింగ్ మూవ్ అయ్యారు. బాలాజీ బెట్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు. మేడం వచ్చేసి గైనకాలజిస్ట్ డాక్టర్ రేఖ మేడం. సో సార్ వచ్చేసి న్యూరాలజిస్ట్, న్యూరో ఫిజిషియన్ అనమాట. సో ఆయన ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు మానిటరింగ్ ఉంటుంది. ఎలా అంటే మార్నింగ్ టేస్ట్ దగ్గర నుంచి ఈవెన్ ఆయన వస్తారు, ఆయన టేస్ట్ చూస్తారు, ఇందులో సాల్ట్ ఎక్కువైంది అనుకుంటారు, తక్కువైంది అంటారు జనరల్ గా. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే స్టాఫ్ దగ్గర నుంచి వీళ్ళు నైట్ ఫోన్ ఎలా అంటే డిస్కషన్, స్టాఫ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ నీట్ గా ఇంటికి రీచ్ అయ్యారా లేదా అన్నది కూడా ప్రతిదీ పిన్ టు పిన్ మేము చూసుకుంటూ ఉంటాం ఇప్పుడు. అంటే అంత కాన్సన్ట్రేటెడ్ గా చేస్తున్నాం. అంత కాన్సన్ట్రేషన్ ఉండబట్టి ఇప్పుడు మనం ఎక్కడ కూడా ఏగా వాళ్ళే
కాన్సెప్ట్ లేదు. ఎగ్జాక్ట్లీ 3 times క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉంది పర్ డే. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని విన్నాము. ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారంట కదా. మనకి ఉన్న అవుట్లెట్స్ లో ప్రతి అవుట్లెట్స్ లో ఇప్పుడైతే మాస్టర్స్ చెఫ్స్ వచ్చారు కానండి, మనకు ఉన్న అవుట్లెట్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా లేడీసే ఉన్నారు. ఆల్మోస్ట్ 30 లేడీస్ వర్కింగ్ చేస్తున్నారు కాఫీ అవుట్లెట్స్ లో. ఇక్కడ కూడా సర్వీస్ సెక్షన్ కి మనం లేడీస్ ని హైర్ చేసుకున్నాం. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా ఓపిక్ గా చేస్తారు, సర్వీస్ కూడా స్పీడ్ గా ఇవ్వగలరు, ఎక్కడ వేస్టేజ్ ఉండదు అన్న మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో అది కంప్లీట్ గా ఈ తాజా టిఫిన్స్ అన్నది కంప్లీట్లీ హైజెనిక్ అండ్ నేచర్ ఫ్రెండ్లీ అండ్ టేస్ట్ వైజ్ ఆసమ్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ ఏంటంటే డాక్టర్ అయితే అమ్మ మనం ఒక ఓపీకి వెళ్తే డాక్టర్ నువ్వు ఇలా తింటే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ వేలో నువ్వు డైట్ ని స్కెడ్యూల్ చేసుకుంటే బాగుంటుందని ఎలా చెప్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ తాజా టిఫిన్స్ డైట్ కూడా అలానే ఉంది. నిజంగా ఒక్కసారి వచ్చి తాజా టిఫిన్స్ టేస్ట్ చేయండి, ఇది కంప్లీట్ డైలీ కస్టమర్ అయిపోతారు, ఇంట్లో కూడా వండొద్దని చెప్తారు. అంత హైజెనిక్ గా ఉన్నాయి, అంత ఫుడ్ టేస్ట్ కూడా ఆసమ్ ఉంది అండ్ రీజనబుల్ రేట్స్ తో.